శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు పవన్ స్వాముల వారు, తమరు స్వామి, పవనస్వాముల పీఠాధిపత్యుల వర్యులు రాముని ఏ విషయంలో ఆదర్శంగా మీరు తీసుకున్నారో ఒకసారి దయచేయుడు స్వాముల వారు. మీరు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉంటే నూతన యువత అంతా కూడా వెబ్బా పవనస్వాములు చెప్పేదంతా నిజమేనేమో, సనాతన ధర్మం అంటే ఇదేనేమో, సిగరెట్లు వెలిగించుకోవాలా, హారతుల మీద బాప్టిజం అవసరమైతే తీసుకోవచ్చును, గొడ్డు మాంసం తింటూ పోతూ ఉండాలి, మతం అనేది మనకు లేనే లేదు. ఇవన్నీ కూడా నీ యువతకు నేర్పించదలుచుకున్నావా? ఈరోజు కొత్తగా నువ్వు కాషాయం ధరిస్తేనే హిందూ అయిపోతావా? మేము ధరించకపోతే హైందవేతరులమవుతామా? మా నరాన సనాతన ధర్మం ఇమిడి ఉన్నది. మా రక్తపు ప్రతి అణువులోనూ సనాతన ధర్మం పరిరక్షణ కోసమని కార్యక్రమాలు చేసినటువంటి, ఎన్నో రూపకల్పన చేసినటువంటి వాళ్ళం మేము. నువ్వెవరినైతే విమర్శిస్తున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అలిపిరి దగ్గర ఈ రోజున నిత్య హోమాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. విద్యార్థులకందరికీ కూడా భగవద్గీతను అందించాలా అన్నటువంటి తలంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. గోవిందకోటి రాయాలి రామకోటిలాగా అని యువతలో అందరిలోనూ కూడా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కూడా మేమే. 3500 గుడులను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పవనస్వామి, మా హయాంలో రాముని తల నరికినారట, 100 గుళ్ళు నేల కొల్చినారట. పవన్ చంద్రబాబు సమయంలో కొన్ని 100 గుళ్ళు కూల్చేసినారు, నేలమట్టం చేసినారు. ప్రశ్న ఆయన్ని అడుగు. ఆయన సంకలో బిడ్డలాగా మాట్లాడుతున్న నువ్వు ఆయన హయాంలో జరిగినటువంటి హైందవ సంస్కృతి మీద జరిగిన దాడిని ప్రశ్నించు, మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. నువ్వు ఏ ప్రశ్నలైతే వేస్తున్నావో మా మీద ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఆయన చాలా తెలివిపరుడులాగా మెకాలే సిద్ధాంతం మీద నాకు బాగా అధ్యయనం చేసినటువంటి వాడినని, ఆ రోజున సాంస్కృతిక దాడి జరిగింది, ఇవన్నీ కూడా నువ్వెవరు తెలివిని కొత్తగా నేర్పించి నీ దగ్గర ఉన్నారే, ఆడ నిలబడుకొని ఉన్నారు, అటోళ్ళకి చెప్పాల్సినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. మెకాలే ఏం చెప్పినాడు? నీకు అసలు ఓనమాలు రావు అన్నది సుస్పష్టం సనాతన ధర్మాన్ని గురించి. నువ్వు ఏ పుస్తకము చదువుకోలేదు. నువ్వు ఆ త్రివిక్రమ్ రాయ్ ఇచ్చినటువంటివో లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటివి తీసుకొని మొత్తం అంతా చదువుకుంటా కూర్చోడావు. నేను ఇప్పటి వరకు నేను రాసుకొని వచ్చింది ఒక కాగితం కూడా ఎత్తలా, చదువుకో. నేను రాసుకున్నట్టు ఇవన్నీ కూడా